హాయ్ అండి. లేత పుదీనాతో పచ్చడి చేసుకుందాం రండి. పుదీనాను నీళ్ళల్లో వేసేసి పెట్టుకుందామండి. పచ్చిమిర్చి, టమాటా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. ఇవి వేయించుకుందాం. 2 గుప్పెలు పచ్చిమిర్చి అండి, ఇవి కారం లేనివి. పల్లీలు వేయించేసామండి. అలాగే నూనెలో కొద్దిగా వెల్లుల్లి, టమాటా వేసుకోవాలండి. ఈ లోపల వేయించిన పచ్చిమిర్చి పల్లీలో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చింతపండు వేసేసుకోవాలండి. ఇవి మెదిపేసి పెట్టుకున్నామండి. టమాటా కొద్దిగా మగ్గింది లేదు చూసుకోవాలి. దీనిలోనే పుదీనా వేసేసుకుంటే మగ్గిపోతుందండి. పుదీనా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇలా పచ్చిమిర్చి మెదిపేసి పెట్టుకున్నాను చూడండి. ఇలా మెదిపేసి పెట్టుకొని ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాక దీన్ని ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మెత్తగా మెదిపేసుకుంటే బాగుంటుంది. టిఫిన్స్లోకి, దోశలకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుందండి. ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దీన్ని కొంచెం తాలింపు వేసుకున్నామండి. లైట్గా కడాయి పెట్టుకొని నూనె, జీలకర్ర, వెల్లుల్లి, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు ఆకులు, వీటిని కలిపేసుకొని పచ్చడిలో వేసేసుకోవడమేనండి. చూడండి, కమ్మటి పుదీనా పచ్చడి రెడీ.